సుకుమారుడా నీ చరితము నేనంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. ఘనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. ఘనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జీవమగల దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. జీవమగల దేవుని యందు చాలా 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 ప్రతిదినము దీవెనలతో ఆశీర్వాదకరముగా ఆశీర్వదించి దేవాదేవుడు నడిపించినటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక మంచి దినము మీకు శుభమే జరుగునుగాక, సుఖమే జరుగునుగాక, మీకు మేలే జరుగునుగాక, మనకందరికీ ఆశీర్వాదమే జరుగునుగాక. తండ్రి అనాది ప్రణాళికను బట్టి జీవమగల దేవాది దేవుని దీవెనలన్నీ మన మీదే నింపబడును గాక. మీ కొరకు ప్రార్థన చేయుటకు, జీవవచనము ద్వారా మిమ్మల్ని దీవించుటకు సర్వోన్నతుడైన సర్వలోక సృష్టికర్త అయిన నా కన్న తండ్రి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ మహిమ మహిమ. జీవమగల దేవుని మహిమార్థముగా ఆ ఘనత కొరకు, ఆ మహిమ కొరకు విశాలమైన విస్తారమైన జీవమగల దేవుని రాజ్య విస్తారముగా విస్తరింపబడుటకు మమ్మల్ని దేవుడు వాడుకున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము అత్యంత శ్రేష్ఠ జీవవచనము శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. మీ కొరకు మన కొరకు దేవుడు ఈ దినము ఆశీర్వాద వచనము పంపిస్తుండగా శ్రద్ధగా విని దీవించబడాలని మనవి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకుత్తరమిచ్చును. ఆయన అని చెప్పినట్లయితే సృష్టికర్త అయిన దేవుడు, సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడికి అనంతకోటి స్తోత్రము. ఆ సర్వశక్తి గల సర్వోన్నతుడైన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడవు మన మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన అన్ని దేవుడు విన్నారని, మన ప్రార్థన అన్ని జీవమగల దేవాదేవుడు స్వీకరించారని అర్థం. స్వీకరించి మన ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రార్థన అన్నిటి కంటే మేలు ఉన్నత దీవెనల ఆశీర్వాదము మన మీద దేవుడు పరిపూర్ణముగా నింపుతున్నాడు. ఎంత సంతోషం కలిగి ఉండాలి, ఆనందం కలిగి ఉండాలి, ఎంత ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి.
సర్వలోక పాప విమోచకుడు మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఎంత తగ్గింపగలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి. మన మొర ఆలగించిన ఒక్క దేవుడు ఉన్నారు మనకి. హల్లెలూయా. నా మాట వింటున్న ఒక దేవుడు ఉన్నారు నాకు. నా మాట వినడం మాత్రం కాదు, నా మొర ఆలగించడం మాత్రం కాదు, నేను చేసిన ప్రార్థన ఆలగించి నేను అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదంతో నన్ను దీవెనలతో ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఐశ్వర్యముగా నన్ను మమ్మల్ని శాశ్వత దీవెనలో తరతరాలు శాశ్వతముగా నడిపిస్తున్న సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనకున్నారు ప్రియులారా. హల్లెలూయా. ఎంత సంతోషం కలిగి ఉండాలి. మాట్లాడుతున్న దేవుడు ఎల్లప్పుడూ ఎప్పుడైనా మన కన్న తండ్రితో మాట్లాడవచ్చు. మన మాట కొరకు ఎదురు చూసుకున్నారు దేవుడు. అటువంటి శ్రేష్ఠ దేవుడవు మనకుండగా గొప్ప ధైర్యముతో ముందుకు వెళ్దాం. ఈ పరిశుద్ధ జీవ ప్రయాణము ఆశీర్వాదకరముగా ఆనందకరముగా దేవాది దేవుడు ముందుకు నడిపిస్తారు ప్రియులారా. ఉన్నతమైన దీవెనలతో నడిపిస్తారు. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తున్నారు. ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రార్థనకి జీవము గల నా కన్న తండ్రి జవాబిస్తారు. ఆశీర్వాద జవాబిస్తారు, ఆనంద జవాబిస్తారు, ఐశ్వర్య జవాబిస్తారు. ధైర్యముగా ఉండు. దానికే కదా ఈ ఉదయకాలమే జీవవచనం ద్వారా దేవుడు మన దగ్గరికి వస్తున్నారు. మనతోడు ఉండి మమ్మల్ని దీవించడానికి కదా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ ప్రపంచములలో ఎంతమందికి ఉంది ఈ భాగ్యం. ఎవరికి లేని భాగ్యం మనకు దేవుడు ఇస్తున్నారు కదా. ఇస్తున్నారా లేదా? దానిని బట్టి దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ద్వారా మన ద్వారా మీ ద్వారా జీవము గల దేవుని నామమే కనపరచబడినట్లు దేవుడు కార్యాలు చేస్తారు. ప్రతి క్షణము నడిపిస్తారు. ఉజ్జీవంతో నడిపిస్తారు. విజయ ఊరేగింపుతో నడిపిస్తారు. విజయోత్సవముతో నడిపిస్తారు. మంచి కోరికలన్నీ జరిగిస్తారు. ఏ మేలుకు కొదువు ఉండదు. ఏ అపాయము రానే రాడు. పరిశుద్ధ జీవము గల దేవాది దేవుడు మనకు సంరక్షకుడుగా, కొండగా, కోటగా, కేడముగా మనతోడున్నారు. ప్రతి ప్రయాణం ఆశీర్వాదమే, ప్రతి ప్రార్థన ఆశీర్వాదమే, ప్రతి క్రియ ఆశీర్వాదమే, మన కుటుంబం ఆశీర్వాదమే. మనకిచ్చిన పరిశుద్ధమైన సన్నిధి హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీ, హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్ ఆశీర్వాదమే. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధ సంఘం అన్నీ ఆశీర్వాదమే. జీవముగల దేవుని బిడ్డలందరూ ఆశీర్వాదకరముగా దేవుడు నడిపిస్తున్నారు. ధైర్యముగా ఉండు ప్రియులారా. ఇంకా ధైర్యముగా ఉండు. అది ప్రియమైన సోదరి సోదరులారా, అపారమైన ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీ ప్రార్థన ఆలకిస్తున్నారు. ధైర్యముగా ముందుకు వెళ్దాం. దేవుడు మీ తోడుండును గాక. దేవాదేవుడు మన తోడుంటున్నారు, మనలో ఉంటున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినమని బట్టి స్తోత్రం. ఎంత శ్రేష్టమైన జీవవచనంనైనా తండ్రి మీకు స్తోత్రం. నానా మా మొర నిశ్చయముగా మీరు ఆలకిస్తున్నారు. నిశ్చయముగా మా మీద మీ కరుణ చూపిస్తున్నారు. నిశ్చయముగా మా మాట వింటున్నారు. తండ్రి జీవపు మాటకి తగినట్టుగా మమ్మల్ని దీవిస్తున్నారు. ప్రియమైన వారందరినీ దీవించి ఆశీర్వదించు. అనేకులకు ఈ దీవెన పరిపూర్ణముగా వందలాది వేలాది లక్షలాది కోట్లు మందుల మీదే ప్రియమైన వారి మీద ఈ దీవెనలు కృమరించబడును గాకనైనా. ప్రతి దినము ఈ శ్రేష్టమైన పరిచర్య వర్ధిల్లును గాక. ఈ ప్రియమైన పిల్లలందరూ ద్వారా ఇది వర్ధిల్లును గాక. విశాలముగా విస్తారమవును గాక. ఈ భూమి అంతా నింపబడును గాక ఈ దీవెనలు, ఈ పరిచర్య. సృష్టికర్త అయినటువంటి జీవముగల దేవాది దేవునికి మహిమగా, ఆనందముగా, ఐశ్వర్యముగా ఈ పరిచర్య విస్తరింపబడును గాక. ఈ శ్రేష్ఠ సంఘం విస్తరింపబడును గాక. ప్రియమైన వారందరూ దీవెనలతో నింపబడును గాక. నేను మీరు దీవించినందుకు స్తోత్రం. మీ మహోన్నతమైన పరిశుద్ధ పాద సన్నిధికి మమ్మల్ని సమర్పించచ్చు. మా ప్రార్థన ఇప్పుడు దాకా ఆలగించి, మా మొర ఆలగించి, మేము అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అతి అధికమైన దీవెనలతో, ఆశీర్వాదముతో, ఆనందంతో, ఐశ్వర్యముతో, మీ బలముతో, మీ శక్తితో, మీ ధనముతో, మీ ఐశ్వర్యముతో మమ్మల్ని నింపి
శాశ్వత దీవెనలో మమ్మల్ని శాశ్వతముగా తరతరాలు దీవెనలతో, విస్తారమైన దీవెనలతో నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీకే మీ ప్రియ కుమారులు మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు ద్వారా ఘనతా మహిమ ప్రభావము పరిపూర్ణముగా ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.